కొందరు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుంటారండి. కొందరు కన్నీరు కారుస్తూ ప్రార్థించేది ఎవరికి తెలియదు అని రహస్యంగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటారు. కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొందరు ఎంత దుఃఖపడి ప్రార్థిస్తుంటారంటే దేవుని హృదయాన్ని కదిలించే విధంగా ప్రార్థిస్తూ ఉంటారు. కొందరు గమనిస్తే కొందరు ఆ బాధను తట్టుకోలేక అందరి ముందు ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మరి అలాంటి ప్రార్థన జీవితంతో నువ్వు ఉంటే మాటలు వింటున్నావేమో. అయితే దేవుడిని కన్నీళ్లను చూస్తున్నాడండి. ఈరోజు నువ్వు ఏడుస్తున్న ప్రతి ఆ బాధను చూస్తున్నాడండి ఆయన. మనుషులు ఎవరు చూడకపోవచ్చు నీ కన్నీళ్లకు, మరి వాళ్ళు పట్టించుకోనటువంటి విధంగా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రము నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడండి. దావీదు కూడా చూడండి, ఆయన పడుకునేటప్పుడంట కన్నీళ్లతో దేవునితో మాట్లాడేవాడంట. ఆ కన్నీళ్లతో ఆయన పడుకున్నటువంటి ఆ పిల్లు అంతా తడిచిపోయేదంట. అంతగా ప్రార్థించేవాడంట, దేవునితో మాట్లాడేవారంట. ఈరోజు నీ పరిస్థితి అదే ఉండొచ్చు. నువ్వు కన్నీళ్లతో దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతూ ప్రార్థిస్తుండొచ్చు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, మగ్దలేని మరియ కూడా ఆయన పాదముల చెంత చేరి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఆయన పాదాలన్నిటిని కన్నీళ్లతో తడిపింది, కన్నీళ్లతో ఆ పాదాలన్నిటిని కడిగిందండి. అంతగా కన్నీళ్లు పెట్టుకొని ఆయన పాదాల చెంత కూర్చున్నప్పుడు ఆమెను విడిచిపెట్టిన దేవుడు కాదంటే ఆయన. వెంటనే ఆమె కన్నీళ్లకు జవాబిచ్చి ఆమెను అక్కడి నుంచి పంపించినటువంటి దేవుడు అంటే ఆయన. ఈరోజు నువ్వు కన్నీళ్లతో మొరపెడుతూ దేవునికి ప్రార్థిస్తుంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనం ద్వారా మాట్లాడుతుండంటే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనము, నువ్వు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థనలో నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు 2వ రాజుల గ్రంథం 25వ వచనంలో చూస్తే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అంటున్నాడండి. హల్లెలూయా. నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయబడబోతుందండి. ఈరోజు కన్నీళ్లతో నువ్వు మాట్లాడుతుంటే తప్పకుండా దేవుడు నీ కన్నీళ్లకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.